మద్యం కేసులో మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తోంది సిట్. 7 గంటలుగా సిట్ అధికారుల విచారణ కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్, చాణక్యరాజ్ తో మద్యం పాలసీపై ఏం చర్చించారని ఆరా తీస్తున్నారు. ఆదాన్ డిస్టిలరీ డికార్ట్ కు 100 కోట్ల రుణం ఇప్పించడం, అలాగే ఆర్థిక లావాదేవీలపై కూడా సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సీసీ కెమెరాలు, లాయర్ సమక్షంలో మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేశారు. మార్చ్ లో సిట్ అధికారులు తన ఇంటికొచ్చి తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారని అన్నారు. 24 గంటల్లో విచారణకు రమ్మన్నారని చెప్పారు. అయితే విచారణకు ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగితే పోలీసులు దానికి రిప్లై ఇవ్వలేదన్నారు. తన లాయర్స్ ని సంప్రదిస్తే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని చెప్పడంతోనే కోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేసుకున్నానన్నారు కేశిరెడ్డి. కొంత సమయం ఇస్తే సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆడియోలో చెప్పారు. మా ప్రతినిధి వసంత్ ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం తీసుకుంటున్నారు? అలాగే కేశిరెడ్డి వివరణపై పోలీసులు ఇప్పుడు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కావచ్చు, ఇటు పివి మిథున్ రెడ్డికి సంబంధించి, అలాగే అవినాష్ రెడ్డి, చాణక్యతో పాటుగా ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పినటువంటి అందరికి సంబంధించి లావాదేవీల వ్యవహారాలకు సంబంధించి ప్రస్తుతం సిట్ అధికారులు వివరాలు రాబట్టే పనిలో నిమగ్నమైనారు. మరోవైపు ఒక మిథున్ రెడ్డి విచారణ జరుగుతోంది. ఈరోజు రాజశేఖర రెడ్డి విచారణకు హాజరు కావాల్సినప్పటికీ కూడా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఆయన ఒక ఆడియోని మొత్తం మీడియాకి రిలీజ్ చేశారు. అందులో ప్రధాన కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. దాని విచారణ ఎందుకు గైర్హాజరవుతూ ఉన్నాను, ఇప్పటివరకు 4 సార్లకు నోటీసులు ఇచ్చారు, ఏ కేసులో నోటీసులు ఇస్తున్నాం, అందుకు సంబంధించి ఎవిడెన్స్ ఏంటి, ఏమీ చెప్పకుండా విచారణకు రావాలని పదే పదే చెప్తున్నారు. కాబట్టి తాను న్యాయ సహాయాన్ని కోరాను. అయితే లీగల్గా వచ్చినటువంటి ఒపీనియన్స్ను బేస్ చేసుకొని తాను కోర్టును ఆశ్రయించాను. కాబట్టి తను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని భావించి తను విచారణకు హాజరు కావడం లేదు. అయితే నిన్న సాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన చాలా ప్రధానంగా ప్రస్తావించారు. సాయిరెడ్డి చెప్పినటువంటి ఏవి నిజం అనుకోవద్దు, ఖచ్చితంగా అన్ని వివరాలను, అన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తాను, సిట్ విచారణకు హాజరవుతున్నట్టు కూడా ఇటు రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు మిథున్ రెడ్డికి సంబంధించిన విచారణ ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా నాటు లిక్కర్ స్కామ్లో ఏవైతే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని వెనకుండి నడిపారు. ఇటు రాజశేఖర రెడ్డికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే అవినాభావ సంబంధాలు ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఈ అక్రమాల వెనుక చక్రం తిప్పారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. సో అందుకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ప్రస్తుతం సిట్ అధికారులు అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఉదయం నుంచి కూడా విచారణ చేస్తున్న సిట్ అధికారులు అన్ని వివరాలను రాబట్టే పనులు. దాదాపు నాటకీయ పరిణామాల నడుమ రాజశేఖర రెడ్డి ఈరోజు విచారణ గైర్హాజరు కాగా ఆయన ఆడియోని ఒకటి రిలీజ్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్ పైన విచారణ జరగబోతా ఉంది. ఇప్పటికే కోర్టు ఆయన విచారణకు హాజరు కావాలని చాలా స్పష్టంగా చెప్పింది, విచారణ సహకరించాలని చెప్పింది, నోటీసులు తీసుకోవాలని చెప్పింది. నోటీసులు ఇచ్చే క్రమంలో సమయం వాళ్ళని కూడా సిట్ అధికారులు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా నోటీసులు జారీ చేసినా కూడా ఆయన విచారణకు పూర్తిగా గైర్హాజరయ్యారు. కాబట్టి ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం ప్రస్తుతం మిథున్ రెడ్డికి సంబంధించి విచారణ దాదాపు 7 గంటలుగా కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఇక 5/5 లో సెకండ్ స్టోరీ చూద్దాం. పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళింది కూటమి. అనుకున్నట్టుగానే గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ నియామకంపై కూటమి కసరత్తు చేస్తోంది. మేయర్ గా పీలా శ్రీనివాస్ పేరును ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు దక్కించుకుంది. ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీధర్ పై ఈ నెల 26న అవిశ్వాస ఓటింగ్ కూడా జరగనుంది. డిప్యూటీ మేయర్ పీఠం కూడా తమకే దక్కుతుందని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. అడ్డదారుల్లో కూటమి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేశారని అన్నారు. క్యాంప్ లో ఉన్న వైసీపీ సభ్యుల్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. 27 మంది సభ్యులు మిమ్మల్ని హెలికాప్టర్లో మున్నార్ నుంచి కొచ్చిన్ తీసుకొని వెళ్ళి కొచ్చిన్ నుంచి విశాఖపట్నం తీసుకొస్తాం, మీరు రండి, వస్తారా రారా అని చెప్పి బెదిరించారు. ఒక దళిత మహిళా కార్పొరేటర్ తన రూమ్లో ఉండగా
రాత్రి 1:30కి నిన్న రాత్రి 1:30కి తెలుగుదేశం పార్టీ నాయకులిద్దరూ స్థానికంగా వారి బలం కోసం కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల తాలూకు సహకారం, కేరళ పోలీసుల తాలూకు సహకారం తీసుకొని రూముకు వెళ్ళి తనని బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. 27 మంది సభ్యులు వైసీపీ విప్ ధిక్కరించారని అన్నారు జీవీఎంసీ స్పెషల్ కౌన్సిల్ వైసీపీ విప్ విజయ్ కుమార్. విప్ ధిక్కరించిన వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. మేము 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆదేశం మేరకు వెళ్ళలేదు. మేము 27 మంది కార్పొరేటర్ల మీద విప్ జారీ చేస్తాం. మిగతా వాళ్ళు హాజరవ్వకుండా ఉండేటట్టుగా ఇచ్చుకున్నాం. వీళ్ళకి మటుకు హాజరయ్యి ఓటు వేయకుండా ఉండడానికి ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరి మీద లెటర్ పెట్టి వీళ్ళందరికీ విప్ జారీ చేస్తాం. వెళ్ళకూడదు, అనుకూలంగా ఈ కూటమి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయకూడదని మేము విప్ జారీ చేయడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. 7 రోజులు అయిన తర్వాత 7 రోజుల వ్యవధి ఉంది. సభ్యుడి దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి వివరాలు తీసుకొని చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చర్య తీసుకోలేనప్పుడు మేము ఫర్దర్ పార్టీ ఆదేశం మేరకు న్యాయస్థానాన్ని మేము ప్రొసీడ్ అవుతాం. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అడ్డదారుల్లో కూటమి జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపిస్తున్నారు. మరి దీనికి కూటమి కౌంటర్ ఏంటి? కూటమి చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం కార్పొరేటర్లు చాలామంది వైసీపీతో వేగలేక వైసీపీ అవినీతి పాలన నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము మేయర్ మార్పును కోరుకుంటున్నాం. అభివృద్ధి బాట పట్టాలంటే కూటమి ఆధ్వర్యంలోని మేయర్ ఉండాలన్నట్టుగా చాలామంది కూటమి కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లే స్వతంత్రంగా రావడంతో డెమోక్రటిక్ సిస్టంలోనే ఈ వ్యవహారాన్ని నడిపించినట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉదయం మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మొత్తం టీడీపీతో పాటు కూటమి శ్రేణులన్నీ అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాయి. ఒకవేళ నిజంగా మేమే కానీ మొత్తం ఒక్కసారిగా దీన్ని అధికార పీఠాన్ని మార్పు చేయాలి, మేయర్ని మార్పు చేయాలి అంటే అందరూ కేవలం ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చేది కాదు. మ్యాజిక్ ఫిగర్ని టచ్ అవ్వడానికి ఈ స్థాయిలో కొంత టెన్షన్స్ కావచ్చు, ఉత్కంఠ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. మేము ముందే అనుకుని ఉంటే మాత్రం అందరూ వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఆ వ్యవహారాన్ని గుర్తించి క్యాంపులకు తీసుకెళ్లి వాళ్ళని నిర్బంధించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించింది వాళ్ళు. ఎందుకంటే స్వేచ్ఛగా వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పే అవకాశాన్ని కూడా కార్పొరేటర్లకు ఇవ్వలేదు. వీళ్ళు వాళ్ళందరినీ తీసుకెళ్లి కేరళ, శ్రీలంక లాంటి కొన్ని ప్రాంతాల్లో క్యాంప్ పేరుతో బంధించారు. కనీసం ఈరోజు మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడితే వాళ్ళ సొంత పార్టీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడా తిరిగి వాటిని ఎదుర్కోలేని పరిస్థితి, వాటిని ఖండించలేని పరిస్థితి వాళ్ళ పార్టీ కార్పొరేటర్లకు దక్కింది. సో ఇట్లాంటి వ్యవహారాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసం ఇట్లా చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి కూటమి గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి చాలామంది కార్పొరేటర్లు మాతో వచ్చి మేయర్ మార్పు కోరుకుంటున్నామని అధికారికంగా చెప్పబట్టే మేము ప్రజాస్వామ్యయుతంగానే వాళ్ళ మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించి ఈ వ్యవహారాన్ని తీసుకున్నాం. ఇందులో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం అభివృద్ధి అజెండాతో జరిగింది. ఒకవైపు రాష్ట్రం మొత్తం అభివృద్ధితో వెళ్తుంటే విశాఖ మాత్రం ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గతంలో 9వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 10వ స్థానంలోకి పడిపోయింది. దాన్ని తిరిగి 5వ స్థానంలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన మాకు ఉంది. కాబట్టి ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామని చెప్పే ప్రయత్నాన్ని అయితే కూటమి నేతలు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కార్పొరేషన్లతో పోలిస్తే జీవీఎంసీకి ఉండే వ్యవహారం కావచ్చు, దీని స్టేటస్ వేరే ఉంటుంది. ఇది చాలా పెద్ద కార్పొరేషన్, అలాగే ఇక్కడ నగర పరిధి కూడా పెద్దది. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి దీనిపైన పట్టు సాధించేందుకు రెండు పార్టీల మధ్య జరిగిన ఆధిపత్య పోరుగా మాత్రం ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన వ్యవహారం కనిపిస్తుంది. మొత్తానికి ఒక పెద్ద పర్వం ముగిసింది. ఈరోజు కూటమి ఈ జీవీఎంసీ మీద వాళ్ళ జెండా ఎగరవేసే ప్రయత్నం చేసింది. చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రయత్నం ఇది. చాలా సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం కానీ లేకపోతే కూటమి ఈ జీవీఎంసీ మీద జెండా ఎగరేయాలన్న ప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రయత్నం ఫలించింది. మరి దాదాపుగా 10 నెలల్లోనే మళ్ళీ జీవీఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో పోస్టులపై విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ని కూడా విచారించారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టం అందరికీ సమానమేనా అని ప్రశ్నిస్తున్నారు ఆమె. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రచ్చ ఆగడం లేదు. అభివృద్ధి పనులకు సుప్రీం ఆదేశాలతో అడ్డుకట్ట పడినా సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి పోలీసులు టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ ను విచారించారు. పోలీసుల విచారణపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివరణిచ్చారు. కంచెగచ్చిబౌలి ఏఐ ఫోటో రీట్వీట్ పై పోలీసుల విచారణకు సహకరించానని స్మితా సబర్వాల్ ఎక్స్ లో పోస్టు చేశారు.
పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చానని స్మితా సబర్వాల్ తెలిపారు. అంతేకాదు ఎక్స్ వేదికగా పోలీసుల ముందు కొన్ని ప్రశ్నలుంచారు. తాను రీట్వీట్ చేసిన పోస్టును 2000 మంది రీపోస్ట్ చేశారన్నారు. అందరిపైన ఇదే యాక్షన్ ఉంటుందా? చట్టం అందరికీ సమానమేనా అని ప్రశ్నించారు. ఒకవేళ అందరినీ విచారించుకుంటే తనను కావాలనే టార్గెట్ చేసినట్టు అవుతుందని స్మితా సబర్వాల్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లీ తరహాలో ఉన్న ఇమేజ్ ను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్సియు, బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫోటో అని తేల్చారు. దీన్ని షేర్ చేసినందుకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్ కు ఈ నెల 12న నోటీసులు ఇచ్చిన పోలీసులు ఇవాళ విచారించారు. విచారణలో ఆమె ఎదుర్కొన్న ప్రశ్నలేంటి? దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, తను చేసిన పోస్ట్ ని 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తారా అంటూ పోలీసులకు ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు స్మితా సబర్వాల్. ఏం జరుగుతోంది? ఈ ఓవరాల్ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఇమేజ్తో ఉన్నటువంటి ఒక పోస్ట్ని ఆమె ఏదైతే రీట్వీట్ చేశారో దానిపైన పోలీసులు ఆమెకి రెండోసారి వివరణ అడిగారు. ఫస్ట్ టైం నోటీస్ పంపిన సమయంలో ఆమె రెస్పాండ్ కాలేదు. విట్నెస్ కిందనే తాము ఈ నోటీస్ పంపుతున్నాం, ఎందుకంటే ఈ కేసులో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఆ పోస్ట్ డిలీట్ చేశారు. ఎందుకంటే అది ఒక మార్ఫ్డ్ ఇమేజ్, ఏ ఇమేజ్గా ఉన్నటువంటి దాన్ని ఒక పబ్లిక్ సర్వీసెంట్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏ రకంగా పెడతారంటూ పోలీసులు నోటీస్ సర్వ్ చేశారు. సెకండ్ నోటీస్కి ఆమె రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అయిన సమయంలోనే ఆమె పోలీసులకు కొన్ని క్వశ్చన్స్ చేసింది. ఈ తన ట్వీట్ ఏదైతే ఉందో హాయ్ హైదరాబాద్ పేజ్ ట్వీట్ చేసినటువంటి ఆ రీట్వీట్లో దాదాపు 2000 మందికి పైగా రీట్వీట్ చేశారు. వాళ్ళందరినీ కూడా విచారిస్తారన్నది ఆమె పోలీసులు అడుగుతుంది. దాంతోపాటుగా ఒకవేళ విచారణ జరుపుకుంటే కావాల్సుకొని సెలెక్టివ్ టార్గెట్గా చేసి ఉండే అవకాశం ఉంటుందని కూడా ఆమె పోలీసులు ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసులో చాలామంది సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డితో పాటుగా చాలామంది సెలబ్రిటీలంతా కూడా ఈ పోస్ట్ని డిలీట్ చేశారు. ఆమెకు మేము ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏదైతే ఆ పేజ్ ఉందో ఆ పేజ్లో వచ్చినటువంటి ఆ పోస్ట్ ఫేక్ ఇమేజ్, అది ఏఐ జనరేటెడ్ ఇమేజ్గా ఉంది, అది ఏ రకంగా పెట్టారంటే ఆమెను క్వశ్చన్ చేశారు. ఆమె పోలీసుల విచారణకు సహకరించింది. కానీ ఆమె చేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి పోలీసులు సమాధానం చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో పనిచేసుకుంటున్నటువంటి ఐఏఎస్ అధికారి ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, అది కూడా ఒక ఫేక్ ఇమేజ్ని, ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ని ఏ రకంగా ఆమె పోస్ట్ చేస్తుందంటూ పోలీసులు అడిగారు. ఈ పోస్ట్ మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా ఆమెను అడిగిన సమయంలో ఆమె చెప్పిన సమాధానాన్ని పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. ఇది 179 కింద ఇచ్చారు. ఇది ఒక విట్నెస్ స్టేట్మెంట్గానే పోలీసులు అయితే ఈ స్మితా సబర్వాల్ సంబంధించినటువంటి వ్యవహారంలో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫర్దర్గా ఆమె ఆ పోస్టును డిలీట్ చేయాలని కోరినప్పటికీ కూడా ఆమె తను చేయను అని చెప్తుంది. కాబట్టి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్గా ఈ కేసులో ముందుకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. తిరుమల గోశాల వివాదం మరొక టర్న్ తీసుకుంటోంది. ఇప్పుడు గోవుల మృతిపై మొదలైన ఫైట్ కాస్త గడ్డి అవినీతిపై ఎంక్వైరీ వరకు దారితీసింది. ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కమెంట్సే కాకరేపుతున్నాయి. ఇంతకీ గోశాలలో గడ్డి అవినీతికి పాల్పడింది ఎవరు? తిరుమల గోశాలలో గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలతో నడిచిన సవాళ్లు ప్రతి సవాళ్లు హీట్ పుట్టించాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు చర్చలకు సై అంటే సై అంటూ కాకరేపారు. అయితే తిరుమల గోశాలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలతో టీటీడీ అలర్ట్ అయింది. గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేయొద్దని వార్నింగ్లు కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే తిరుమల గోశాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు. గోశాలలోని పరిస్థితులపై అధికారులు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గోవులకు అందిస్తున్న దాణాతో పాటు గడ్డిని పరిశీలించారు. ఈ సందర్భంగా గోశాలలోని ఆవులకు అందించే గడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నాయో దాని మీద కూడా ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం, ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు గత 5 ఏళ్లలో, వీళ్ళు తినేశారు ఆ గడ్డిని. వైసీపీ నేతలు గోవుల గడ్డిని కూడా తినేశారని ఆరోపించారు. ప్రధానంగా గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అక్రమాల లెక్కలన్నీ తేలుస్తామని చెప్పడం ఆసక్తిగా మారుతోంది. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రాజు, గోవుల మృతి దగ్గర మొదలై ఫైట్ ఇప్పుడు గడ్డి అవినీతికి సంబంధించి ఎంక్వైరీ వరకు దారితీస్తుంది. అసలైన మ్యాటర్ ఏమైనా పక్కదారి పట్టేస్తోంది అనుకోవాలా? ఖచ్చితంగా గోశాల వ్యవహారంలో మొత్తం రాజకీయ ప్రకంపనలు, ఎందుకంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఇప్పటి వరకు నడిస్తే ఇప్పుడు ఏకంగా అవినీతి అక్రమాలపై ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరైతే మొన్నటి వరకు కూడా అంటే ఈ మధ్యకాలం వరకు కూడా గోశాల డైరెక్టర్గా పనిచేసిన హరినాథ్ రెడ్డిపై పలు ఆరోపణలు
ప్రభుత్వం చేస్తుంది, మరోవైపు టీటీడీ కూడా చేస్తుంది. టీటీడీ అతనిపై ఏసీబీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే రికార్డులే లేవని చైర్మన్ చెప్పడం చూస్తే గత 5 ఏళ్లలో ఎంత మేర అక్రమాలు జరిగాయి. గోశాలలో చాలా వరకు అంటే పశువు ఏదైతే గోవులు పెట్టే దానా నుంచి గడ్డిని కూడా అమ్ముకున్నారు, దానా కూడా పురుగులు పెట్టిన దానా పెట్టారు. దీనంతటి ఈ పాపం అంతా కూడా వైసీపీ గత 5 ఏళ్లలో చేసినటువంటి పాలనా వ్యవహారాల వల్లనే ఈ రకమైనటువంటి తప్పిదాలు జరిగాయని పదే పదే చైర్మన్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఈవో కూడా చాలా ఏసీబీ గతంలో పెట్టాలనుకున్నా అప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి 2023లో వచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ను కూడా ఇప్పటికే బయట పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ టీడీపీ మధ్య జరిగినటువంటి వివాదంగానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు లేదంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా చైర్మన్ కోరుతానని చెప్పేసి ఇప్పటికి ప్రకటించారు. అయితే 4 కమిటీతో ప్రస్తుతం ప్రాథమికంగా ఏం జరిగింది అనే దానిపై గోశాలలో చిన్నగా ఒక నివేదిక తెప్పించుకునేందుకు ఒక కమిటీ వేశారు. ఆ తర్వాత ఏసీబీ కూడా దీన్ని బదలాయించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వ్యవహారంలో మాత్రము వైసీపీ కూడా తగ్గేది లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. ఎందుకంటే గోవుల మరణాలపై తాము చేసిన కామెంట్స్కి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాము. దాన్ని రుజువు చేసేందుకు ఎవరు అయితే మాపై ఆరోపణలు చేశారో, ఎవరైతే ట్వీట్లు చేశారో వాళ్ళు వస్తే రుజువు చేస్తామని చెప్పేసి ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి కూడా నిన్న మీడియాతో మాట్లాడాడు. మరోవైపు గోవులు చనిపోయాయి కాబట్టి అగరబత్తీలు తయారు చేసే ప్రాంతం పక్కనే కళేబరాలు ఉన్నాయి, వాటిని తవ్వి తీస్తే ఎన్ని గోవులు చనిపోయాయి, ఎవరైతే గోశాలకు సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా దాదాపుగా ఈ 10 నెలల్లో 197 చనిపోయినట్టుగా లిస్ట్ ఇచ్చారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని బయటికి రావాలంటే సమగ్రమైన దర్యాప్తు కొనసాగించాలి. ఇది సాధువులు స్వామీజీలతో కమిటీ వేసినా పర్లేదు, ప్రభుత్వమైనా ఒక కమిటీ వేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నిన్న కరుణాకర్ రెడ్డి కూడా కామెంట్ చేసిన పరిస్థితుల్లో ఈరోజు చైర్మన్ ఎంక్వైరీకి ఆదేశించారు. కాబట్టి ఖచ్చితంగా 4 కమిటీ ఏ నివేదిక ఇవ్వబోతోంది, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఎలాంటి నిజాలు బయటికి రాబోతాయనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటికి మాత్రము టీటీడీ గోశాల వ్యవహారం మాత్రము రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మరింత కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇవి 585 అప్డేట్స్.